ఆధార్ హిస్టరీ ఏంటి? డ్వాక్రా లోన్లకి వెళ్తే ఆధార్ హిస్టరీ అడుగుతారు. పింఛన్కి వెళ్తే ఆధార్ హిస్టరీ అంటారు. ఏదైనా లోన్ పెడితే ఆధార్ హిస్టరీ అంటారు. ప్రతి దానికి ఆధార్ హిస్టరీ అసలు ఎందుకు ఇది? దేనికి యూజ్ అవుతుంది? అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ అవసరం. ఈ ఆధార్ కార్డులో ఏం డీటెయిల్స్ ఉంటాయో తెలుసుకుందాం. మన పేరు, మన ఇంటి పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఊరు అడ్రస్సు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ఇవన్నీ మన ఆధార్ కార్డులో ఉంటాయి. ఒకసారి ఆధార్ కార్డు తీసుకున్నాక అవి మనం చాలాసార్లు మారుస్తాం. ఎలాగంటే అప్పుడే పుట్టిన పిల్లలకి పేరు సరిగ్గా పెట్టకముందే ఆధార్ కార్డు తీసుకుంటారు. మళ్ళీ పేరు సరి చేసేటప్పుడు స్కూల్లో జాయిన్ చేసినాక మళ్ళీ మారుస్తారు. అలాగే పింఛన్లు తీసుకునేటప్పుడు కానీ, రేషన్ తీసుకునేటప్పుడు కానీ, ఏమైనా లోన్స్ తీసుకునేటప్పుడు కానీ తంబు పడకపోతే థంబ్ ప్రింట్స్ అప్డేట్ చేయించమంటారు. అప్పుడు మళ్ళీ మనం వేలిముద్రలను అప్డేట్ చేపిస్తాము. అలాగే 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా వేలిముద్రలు అప్డేట్ చేయించమంటారు. అవి చేయిస్తాం. అవి మళ్ళీ 18 సంవత్సరాలు వచ్చాక మారతాయి. మళ్ళీ వేలిముద్రలు అప్డేట్ చేపిస్తాం. అలాగే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి శాలరీలు రావాలంటే ఆధార్ కార్డులో పేర్లు, బ్యాంక్ అకౌంట్ పేర్లు ఒకేలా ఉండాలి. అప్పుడు మళ్ళీ ఆధార్ కార్డులో పేర్లు చేంజ్ చేస్తారు, మళ్ళీ మారుస్తారనమాట. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ పడతాయి. ఒక ఇయర్ అయితే ఇంకో ఇయర్, లేకపోతే ఒక రోజు అయితే ఇంకో రోజు అలా మారుతాయి. వాటిని మళ్ళీ ప్రూఫ్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ మార్పించుకొని మళ్ళీ కొత్త ఆధార్ కార్డులు తీసుకుంటారు. ఇంకొంతమంది ఆధార్ కార్డులో పేర్లకి స్పెల్లింగ్ మిస్టేక్స్ పడతాయి. ఏ అయితే డబ్ల్యూ అని, డబ్ల్యూ అయితే ఆర్ అని అలా పడతాయి. అవి కూడా వాళ్ళు ప్రూఫ్స్ తీసుకొని మళ్ళీ మార్పించుకుంటారు, కొత్త ఆధార్ కార్డులు తీసుకుంటారు. ఇంకొంతమంది హౌస్ అంటే అడ్రస్లు మారుస్తూ ఉంటారు. అలా రెంట్కు ఉండేవాళ్ళు కానీ, లేదా జాబ్ పర్పస్ మీద హౌస్ చేంజ్ అయ్యే వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళు కూడా అడ్రస్ మారుస్తారు. ఇలా ఆధార్ కార్డు తీసుకున్న దగ్గర నుంచి పేరని, పుట్టిన తేదీ అని, అడ్రస్ అని, లేదా థంబ్ ప్రింట్లు కానీ పడట్లేదని మళ్ళీ మార్పిస్తాం కదా. ఇవన్నీ మనం ఎన్నిసార్లు మార్చామో దాని లెక్క మన హిస్టరీ అనే దాంట్లో వస్తుంది అనమాట. ఆ హిస్టరీలో ఏముంటుంది, మనం ఏ తారీఖు మార్చుకున్నాము, ఏ సంవత్సరంలో మార్చాము, ఏ టైంలో మార్చామో మొత్తం డీటెయిల్స్ ఆ హిస్టరీలో వస్తాయి అన్నమాట. దాన్నే ఆధార్ హిస్టరీ అంటాము. ఆధార్ హిస్టరీ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి. అర్థం కాలేదన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి, ఇంకా వివరించి చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. మళ్ళీ వేరే ఇంట్రెస్ట్ టాపిక్లో కలుద్దాం. బాయ్ బాయ్.